ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎన్డీఏ విజయానికి ప్రజలు భారీ మద్దతు ఇవ్వడంతో బీజేపీ నాయకులు విజయోత్సవాలు చేస్తున్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రజలు స్వాగతం పలికారని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలు, నిధులను పక్కదారి పట్టించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారని అంటున్న నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించడంతో పాటు ఇక కేంద్రంలో సైతం కూడా ఎన్డీఏ అనేది కూడా విజయకేతనం ఎగరేశారు. అయితే నర్సాపురం శ్రీనివాస్ వర్మ అయితే కనుక భారీ మెజారిటీతో గెలుపొందడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీ యొక్క ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో కూడా ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపొందడం కూడా జరిగింది. ముఖ్యంగా మీరు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, 2 లక్షల పైచీలకి అయితే కనుక మెజారిటీతో భారీ విజయం. దీని విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. గతంలో బయట పడలేనటువంటి పరిస్థితుల్లో అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు చేసేటువంటి దౌర్జన్యాలు, లేకపోతే పథకాలని ఆపివేయడం వంటి పరిస్థితుల కారణంగా ఎవరూ కూడా బయటపడకుండా ఓటింగ్ సందర్భంలో వారి యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కినటువంటి సందర్భం. మాకందరికీ కూడా అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున మెజార్టీలు వచ్చాయి. నేను 1,25,000 నుండి 1,25,000 మెజార్టీ ఆశించాను. కానీ అది దాదాపు 2,80,000 మెజార్టీ రావడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక్కొక్క అసెంబ్లీలో అసెంబ్లీ అభ్యర్థికి 50,000, 60,000 మెజార్టీలు. గతంలో చాలాసార్లు ఎన్నికలు ఏకపక్షంగా జరిగినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి మెజార్టీలు రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలా. సార్, ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో మంత్రి రామరాజు గారు సైతం కూడా సీటు వదులుకొని కూడా ఏదైతే RRR రావడం, అదేవిధంగా అందరూ కలిసి కూడా మీ విజయానికి కూడా సహకరించడం, అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా కొన్ని సీట్లు వదులుకొని కూడా మీ విజయానికి కూడా చాలా వరకు కూడా సహకరించిన పరిస్థితి. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చడం జరిగింది. వారి పార్టీలోనే రామకృష్ణరాజు గారిని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆ పార్లమెంట్ స్థానం పొత్తుల్లో బీజేపీకి వచ్చినటువంటి సందర్భంలో పార్టీ నాకు కేటాయించడం వల్ల ఆయన్ని ఎక్కడో చోట జిల్లాలో నిలబెట్టాలనేటువంటి ప్రతిపాదన ఉన్న పరిస్థితుల్లో ఉండి సీటుని ఆయన్ని కేటాయించడం జరిగింది. ప్రస్తుత శాసనసభ్యుడు రామరాజు గారిని మార్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. రామరాజు గారి భవిష్యత్తుకు కూడా సంబంధించి వారి పార్టీ నాయకత్వం కొంత హామీ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. దాంతో నాకు ఆ మార్పుతో నాకు సంబంధం లేదు. ప్రస్తుతం అయితే కనుక ఏ విధంగా ఉండబోతా ఉంది 5 ఏళ్ల పరిపాలన చూసుకున్నట్లయితే కనుక కూటమి సంబంధం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని పెద్ద ఎత్తున ఇతర పథకాలకి మళ్లించినటువంటి సందర్భం. అదేవిధంగా కేంద్రం అనేక ప్రాజెక్టులు మంజూరు చేసినప్పటికీ కూడా రాష్ట్రం దాని తాలూకు వాటాని మంజూరు చేయకపోవడం వల్ల అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండిపోయినటువంటి సందర్భం. అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా చెల్లించిన కారణంగా డబ్బులు మురిగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి వేళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు, ఇదే మనం ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు అనుకున్నామో కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం అధికారంలోకి ఉండాలని, అందులో భాగంగా ఇవాళ ఎన్డీఏ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఈ చక్కటి సమన్వయంతో గత 5 సంవత్సరాల కాదైతే ఏదైతే ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడ్డాయో ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో వాటినన్నిటినీ కూడా దాన్ని రెక్టిఫై చేసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఈ ఎన్డీఏ కూటమి విజయ దిందుబి ముగించిన నేపథ్యంలో ఆయన యొక్క రాష్ట్ర ప్రజలకైతే కనుక ఆయన యొక్క ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా కేంద్రంలో సైతం కూడా ఎన్డీఏ అనేది కూడా విజయం చెందడంతో భారీ ఎత్తున అయితే కనుక విజయ సంబరాల్లో అయితే కనుక బీజేపీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇది మొత్తంగా శ్రీనివాస వర్మ చెప్తున్న పరిస్థితులు అయితే కనుక. వీడియో జర్నలిస్ట్ మల్బాబ్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి.